మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఆలగడ్డలో నేను గతంలో కూడా ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు చేసే దౌర్జన్యాలు, అక్రమాలు అన్నీ కూడా గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆలగడ్డలో ఏదైతే శిల్ప వెంచర్ అని ఒక వెంచర్ పెట్టి దాని ద్వారా ఏ విధంగా అరాచకాలు చేశారో, ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారనేది నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో అధికారం పార్టీ వాళ్ళ మీద మేము బురద జల్లుతున్నామని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులందరినీ కూడా, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా పిలిపించుకొని వాస్తవాలు కళ్ళకి కనిపించేలాగా మీడియా మిత్రులకి చూపిస్తూనే రైతులందరూ కూడా పిలుచుకొని ఈ శిల్ప వెంచర్లో ఏం జరుగుతుంది, ఈ శిల్ప వెంచర్ ఇక్కడ పెట్టడానికి కారణమైన వ్యక్తులు కావచ్చు, సహకరించిన వ్యక్తులు కావచ్చు, సహకరించిన అధికారులు కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు తెలుసుకొని మీడియా మిత్రుల ముందర ప్రజలకి తెలియజేయడానికి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఆలగడ్డలో ఎప్పుడైతే శిల్ప వెంచర్ వేశారో ఆ రోజు నుంచి కూడా మేము చెప్పడం జరిగింది. గతంలో కూడా ఈ శిల్ప వెంచర్ అనేది చాలా ప్రాంతాల్లో పెట్టి, అటు అనంతపూర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అన్ని చోట్ల కూడా పెట్టి అక్కడున్న ప్రజలని ఏ విధంగా మోసం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వచ్చి ధర్నాలు చేశారనేది కూడా మేము గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆలగడ్డలో వాళ్ళ వెంచర్ ప్లాన్ ఇది రఫ్గా ఇక్కడ మీకు అందరికి కనిపిస్తూ ఉంటుంది, బ్లూ కలర్ లైన్ కనిపిస్తుందా, అదంతా కూడా కేసీ కెనాల్ ఛానల్. ఈ మెయిన్ కేసీ కెనాల్ ఛానల్ ఈ శిల్ప వెంచర్లో నుంచి వెళ్తుంది. ఇదంతా కూడా బ్లూ కలర్, డార్క్ బ్లూలో ఉండేదంతా కూడా కేసీ కెనాల్ ఛానల్. ఇప్పుడు ఈ వెంచర్ వేయాలంటే ఈ కేసీ కెనాల్ మెయిన్ ఛానల్ అడ్డొస్తుంది, ఇది వస్తే ఇదంతా గజిబిజిగా ఉంటుంది వెంచర్ వేయడానికి అని చెప్పి ఈ కేసీ కెనాల్ మెయిన్ ఛానల్ని ఎటువంటి ప్రభుత్వము పర్మిషన్ లేకుండా, అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక ఛానల్ డిజైన్ మార్చాలన్నా, అలైన్మెంట్ చేయాలంటే కూడా కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది దాదాపుగా 100 సంవత్సరాల పైన ఉండే కేసీ కెనాల్ ఛానల్ ఇది. అటువంటి ఛానల్ అలైన్మెంట్ మార్చాలంటే చాలా పెద్ద కారణం ఉంటే కానీ మార్చడానికి వీలేదు. ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, తీర్పు ప్రకారంగా కూడా వెంచర్ల కోసం, ముఖ్యమైన సంఘటన వెంచర్ల కోసం మాత్రము కేసీ కెనాల్ లాంటి ఛానల్స్ ఎటువంటి పరిస్థితుల్లో అలైన్మెంట్ మార్చకూడదని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేశారంటే ఈ శిల్ప వెంచర్లో ఉన్న ఓనర్లు కావచ్చు, మరి ఈ భూమికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్న ఛానల్ని, ఇక్కడైతే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, మీ అందరికీ కనిపిస్తుందా, ఈ గ్రీన్ కలర్ ఛానల్లో వాళ్ళు అలైన్మెంట్ వాళ్ళ కొద్దీ వాళ్ళే మార్చేసి ఈ ఛానల్ రూట్ అంతా కూడా సింగిల్గా పెట్టడం జరిగింది. ఈ ఏదైతే ఛానల్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలో మీరు లైనింగ్ చూస్తే చాలా చిన్నగా ఉంది. ఈ కేసీ కెనాల్ విడ్త్ ఏదైతే ఉందో దాన్ని అదే విధంగా మెయింటైన్ చేయాలి. ఈ విడ్త్ మార్చేసి ఇష్టం వచ్చినట్టు రూట్ మార్చేసి దాని మీద హోటల్స్ పెట్టి ఆ మొత్తం చిన్న ఛానల్ని కూడా ఆ డైవర్షన్ చేసేదాన్ని కూడా మొత్తం కూడా పూర్తి చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కలుపుకోవడం జరిగింది. కలుపుకోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా క్లారిటీ వచ్చింది కదా. ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇది కేసీ కెనాల్కి సంబంధించిన సర్వే నెంబర్లు. ఈ సర్వే నెంబర్లు పూర్తి చేసి దీని మీద ఇల్లు కట్టుకున్నారు, వెంచర్ వేసినారు ఈ శిల్ప వెంచర్కి సంబంధించిన వాళ్ళు. మరి ఈ సర్వే నెంబర్ తీసుకొని పోయి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించుకుంటే కావు. అందుకే దీన్ని మళ్ళీ సబ్ డివిజన్ ఏదో చేసి 384, ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 384 వాళ్ళకి
ఆన్లైన్లో ఏమని కనిపిస్తుంది, అది ప్రభుత్వం భూమిలా కనిపిస్తుంది. వీళ్ళు తెలివిగా ఏం చేసినారు, 384ని బై A1 A2 దాన్ని మార్చేసి, అంటే సర్వే నెంబర్లే మార్చేసి తప్పుడు రిజిస్ట్రేషన్లు ఇక్కడున్న ఆలగడ్డ ప్రజలకి అమ్మడం జరిగింది, రిజిస్టర్ చేయించడం జరిగింది. ఇది ఒక ఎత్తు. అంటే తప్పుడు సర్వే నెంబర్లు పెట్టి రిజిస్ట్రేషన్స్ చేయించడం జరిగింది శిల్ప వెంచర్ వాళ్ళు. ఇప్పుడు మేము ఈ కెనాల్ని వాడుకున్నాము, మేము అలైన్మెంట్ కొద్ది మేమే మార్చుకున్నాము కాబట్టి 5 ఎకరాల 90 సెంట్లు ఎంతో కేసీ కెనాల్ని వాడుకున్నాం కాబట్టి మేము ఇంకొక చోట, అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్చేసుకొని వాళ్ళ కొద్ది వాళ్ళే అలైన్మెంట్ మార్చేసుకొని ఏ ఇంజనీర్లు లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళే ఒక కాలువ ఎట్లున్నట్లు చూసి కట్టేసి ఈ సర్వే నెంబర్లు మేము ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి కట్టేసిన తర్వాత ప్రభుత్వానికి పెట్టినారు. ఇది ప్రపోజ్డ్ ఏరియా అంట. మళ్ళీ ఈ సర్వే నెంబర్లు ఉన్నవి బ్యాంకులలో ఉన్నాయా, ఇంకెవరి పేరు మీద ఉన్నాయా అనేది ఇంకా క్లారిటీ లేదు. అంటే ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టి వెంచర్లు వేసి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఆలగడ్డ ప్రాంతంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.